నమస్కారం V3 న్యూస్కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. V3 న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వ్యాఖ్య. ప్రభుత్వానికి శిలాఫలకాల ఏర్పాట్లపై ఉండే ఉత్సాహం పనులు పూర్తి చేయడంలో లేదు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మండిపాటు. సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ. 20 తులాల బంగారం, 13,50,000 రూపాయల నగదు, 95 తులాల వెండి అపహరణ. శ్రీశైలం ఘటనలో ఇంటికి చేరుకున్న డిఈ శ్రీనివాస్ గౌడ్ మృతదేహం. హైదరాబాద్ చెంపాపేటలో విషాద ఛాయలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలం విఎం బంజారా గ్రామంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం విషయంలో ఎటువంటి రాజీ లేకుండా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమం ఆగకూడదని చెప్పి కొంత ఆలస్యమైన ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వానికి ఏ ముఖ్యమంత్రికి రాని ఒక గొప్ప ఆలోచన. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక వినూత్నమైన ఒక గొప్ప కార్యక్రమం. పెళ్లి భారం కాకూడదు, కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఒక సంకల్పంతో 50,000 రూపాయలతో మొట్టమొదటిసారిగా ప్రారంభమైన ఈ స్కీమ్ 1,116 రూపాయలు ఈరోజు అందుతున్న ఒక పెద్ద సంక్షేమ కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. మనొక సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం వచ్చిన తర్వాత 5,600 మందికి సుమారు 45 కోట్ల రూపాయలు వెచ్చించిన ఒక పెద్ద కార్యక్రమం ఈ కళ్యాణ లక్ష్మి పథకం నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు 45 కోట్ల రూపాయలు మన సత్తుపల్లి నియోజకవర్గానికి, అంటే తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉంటే అందులో మన సత్తుపల్లికి 45 కోట్ల రూపాయలు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి వచ్చింది. లబ్ధిదారులు గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. అభివృద్ధిని ఒక పక్క, సంక్షేమాన్ని ఒక పక్క, 2 కన్నుల కేసీఆర్ గారు నడపడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన క్రమంలో అనుకోని అవాంతరం ప్రపంచాన్ని కురిపివేస్తున్న అందుబాటుని మందులేని ఈ మహమ్మారి వచ్చి ఎవరికి వాళ్ళ మనం కలుసుకోలేని ఒక పరిస్థితిలో ఈరోజు మనం ఉండడం అనేది జరిగింది. అందుకనే ఈరోజు మరి ఒకేసారి ఇంతమందికి ఇవ్వాలన్న ఇబ్బంది అనుకున్నాం. కానీ రెవెన్యూ సిబ్బంది మరి సోషల్ భౌతిక దూరాన్ని మీ అందరికీ వేసి వారు పెట్టినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మా దగ్గరికి వస్తే ఒక్క నిమిషం కూడా మేము ఆపుకున్న సంతకాలు పెడుతున్నాం. ఎందుకంటే గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ సంతకం పెట్టాలి. ఎమ్మెల్యేగా మేము పెట్టి సాధ్యమైనంత మేరకు ఎవరిని కూడా అనర్హులు చేయొద్దని చెప్పి మేము అధికారులకు విజ్ఞప్తి చేశాం. ఒక్కోసారి చర్చిలో పెళ్ళైతే ఫోటోలతో ఇబ్బంది పడవచ్చు, అందుకని వార్తలను కూడా ఇబ్బంది పెట్టొద్దని మేము చెప్పాం. ఆ రీత్యా ఈరోజు పెద్ద కార్యక్రమం మనం తీసుకోవడం జరుగుతుంది. అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముదోల్ మండల కేంద్రంలోని చెరువులో ఆయన చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి సహాయం పడుతుందని వివరించారు. మత్స్యకారుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డైరెక్టర్ దేవేందర్, సర్పంచ్ రాజేందర్, ముదోల్ ఎంపీపీ ఆయేషా ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక మంచి ఉద్దేశంతో మరి గంగపుత్ర సోదరులకు వారికి లాభం చేయాలని చెప్పి అన్ని విధాల మహిళలకు కానీ వారి పురుషులకు కానీ మంచి లాభం చేయాలని చెప్పి ఉద్దేశంతో మరి ప్రతి చెరువులో కూడా 100% సబ్సిడీతో ఈ చేప పిల్లలను కలిపి వారికి ఈ గంగపుత్రులకు వారు దానికి ఎప్పుడైతే పెద్దగా అయితే 6 నెలలు కానీ 2 నెలలు పెద్దగా అయిన తర్వాత వారికి మంచి కాపాడి ఆ తర్వాత మార్కెటింగ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. మరి గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మరి మన నియోజకవర్గంలో కూడా నిర్మల్ జిల్లాలో ముదోల్ నియోజకవర్గంలో కూడా పెద్ద ప్రాజెక్టులో కానీ
చిన్న చెరువులలో కానీ అన్ని చిన్న చెరువులు, పంచాయతీ చెరువులు కానీ, ఇరిగేషన్ చెరువులు కానీ, గ్రామ చెరువులు కానీ అన్నింటిలో చేపలు కలిపి వారికి లబ్ధి చేకూర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. మరి చూస్తుంటే మరి దినదినాన్న ప్రతి సంవత్సరం ఎంతో వయసు సోదరులు అభివృద్ధి చెందుతున్నారు. వారికి చేపల పిల్లలు కలపడం కాక మోపెడ్స్, సైకిల్ మోటార్స్, 3 వీలర్స్ అన్ని రకాలు కూడా ప్రోత్సాహం కూడా ఇస్తున్నారు. మరి దీనివల్ల మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి మత్స్యశాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వారు కూడా ఎన్నో కృషి చేస్తున్నారు. మొన్ననే మన నిర్మల్ జిల్లాలకు వచ్చి అక్కడ పోచంపాడులో, వెల్మల్లో ఇటువంటి కార్యక్రమం కూడా జరపడం జరిగింది. మరి ఈ కార్యక్రమం వల్ల మరి నేను అనుకుంటాను మరి వయసు సోదరులు మునుపటి కంటే ఈ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు అభివృద్ధి చెందడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో తప్పకుండా కూడా వారికి ఇంకా అభివృద్ధి చేయడానికి అన్ని కార్యక్రమం మొదలు పెడతాం. ఇది కాకుండా కూడా సిరికల్చర్ ప్రోగ్రామ్ కూడా, అది ఫిషరీస్కు ఒక టెక్నికల్ కేజీ కల్చర్ కూడా ఆ ప్రోగ్రాం కూడా ఉంది. ఇంకా అది చేస్తే ఎక్కువ మొత్తంలో కూడా వారికి వాళ్ళు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం ఒకటి ఇట్లా నడుస్తుంది. మరి ఇంకా మనకు ఇంకో 5-6 మంత్స్లో దాని రిజల్ట్స్ కూడా రాబోతుంది. వచ్చిన తర్వాత ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు కూడా మన నియోజకవర్గం చేయడానికి కూడా ప్రయత్నిస్తాం. మరి వారికి అన్ని విధాల వారికి అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నది. మరి దీనికి మత్స్యకారులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అభివృద్ధి పనులకు శిలాఫలకాల ఏర్పాట్లపై ఉండే ఉత్సాహం, ఆసక్తి పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎందుకు చూపడం లేదని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అమీన్ మున్సిపాలిటీ బిరంగూడ కమాన్ నుండి కృష్ణారెడ్డిపేట రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతూ గుంతలమయంగా మారిన రోడ్డుపై పాదయాత్ర నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారని, రోడ్డు నిర్మాణానికి 49 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని వెల్లడించిన మంత్రి అధికారులు ఇప్పుడు ఎక్కడని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. అమీన్పూర్ మున్సిపాలిటీకి మరి రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి మరి దాదాపుగా 49 కోట్లతోని మరి ఇక్కడ రోడ్డు శాంక్షన్ అయింది అని చెప్పి ఉన్నటువంటి శాంక్షన్ ఆర్డర్ చూపించుకుంటా మరి ప్రజలు మరొకసారి మభపెట్టి మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసి మరి ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మొత్తం ఇక్కడ చెప్పగానే శాంక్షన్ అయిందనగానే పాలాభిషేకాలు చేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు పాలాభిషేకాలు చేసిన వాళ్ళు కనబడతలేదు, శంకుస్థాపన చేసిన వాళ్ళు కనబడతలేదు, బహిరంగ సభలు చేసి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కనబడతలేదు. కానీ మేము ప్రజలం మాత్రం తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రజలు చనిపోతూ ఉన్నారు, కాలు చేతులు ఇరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు కృష్ణారెడ్డిపేట నుంచి బిరంగూడెం వచ్చే రోడ్డు మొత్తం కూడా ప్రజలందరూ కూడా వదిలేసుకున్నారు. ఈరోజు వారందరూ గర్భిణీ స్త్రీలు మాత్రం హాస్పిటల్ కూడా రాలేనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఈరోజు మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, దేని గురించి తెలంగాణ తెచ్చుకున్నాం, ఎందుకు మన తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు బాగుపడతాయి, మనకు స్వేచ్ఛ దొరుకుతుంది, మనకు అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటాము అని చెప్పి మనందరం కూడా 1200 మంది విద్యార్థులు త్యాగాలు చేసి వచ్చింది తెలంగాణలో. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం కూడా వాళ్ళకి ఎలక్షన్లు వస్తే మాత్రం ప్రజలు గుర్తొస్తారు, మాయ మాటలు చెప్పడం గుర్తొస్తాయి. ఆ రోజు ఇష్టం ఉన్నట్టు ఏది అడుగుతుంది వాగ్దానాలు ఇస్తారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనీసం ఇక్కడ పలకరిస్తోడు కాదు, కనీసం చూచోడు కూడా కట్టుకుంటారు. ఈరోజు ఆ హైవే మీద పోతా ఉన్నారు, ఒక్కసారి ఇట్లా పోయి చూడండి. ఈరోజు సంగారెడ్డి పోతా ఉన్నారు నాయకులంతా కూడా, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా. ఈరోజు ఈ విధంగా పోండి, ఒకసారి ఇట్లకెళ్ళి కృష్ణారెడ్డిపేటకి సంగారెడ్డి ఒక్కసారి పోయి చూడండి. బాధ మా ప్రజల బాధ చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు చెప్పుకోవడం మాత్రం చరిత్రాత్మకం. ఎక్కడ చూసిన ప్రపంచంలో తెలంగాణ చరిత్రాత్మకం చెప్పుకుంటున్నారు. దేని విషయంలో చరిత్రాత్మకం? ఈరోజు ఈ రోడ్ పరిస్థితి చూసి మాట్లాడండి. ఈరోజు మంత్రి గారు మాట ఇచ్చినారు, మంత్రి గారు శంకుస్థాపన చేసినారు, ముఖ్యమంత్రి గారు ఈరోజు వాగ్దానం ఇచ్చినారు. ఈరోజు అందరూ కూడా వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వం ఉన్న పెద్ద పెద్ద నాయకులే ఈరోజు మాటలు ఇచ్చినాక మాటలు తప్పితే మేము ప్రజలను ఎవరికి చెప్పుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇది వెంటనే దీని గురించి స్పందించాలి. స్పందించి దీని వెంటనే స్టార్ట్ చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ జరిగింది. సదాశివపేట మండలం పెద్దాపూర్లో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఇంట్లోని 20 తులాల బంగారం, 13 లక్షల రూపాయల నగదు, 95 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితుడు దుర్గాప్రసాద్ తెలిపారు. బంధువులు చనిపోవడంతో బాధితుడు తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి సంగారెడ్డికి వెళ్లాడు. విషయం గమనించిన దొంగలు తెల్లవారుజామున ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.
పాల్పడ్డారు. సంఘటనా స్థలాన్ని సదాశివపేట పోలీసులు సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాది పికప్ మా ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారు. అలాగే తారాలు వలగొట్టు మా ప్రాపర్టీ కూడా బాగానే, ఇలా డబ్బులు బంగారం ఆల్రెడీ బాగానే. ఎంత పోయింది అప్పుడు? ఆల్రెడీ 13,50,000 క్యాష్, 20 తులాల బంగారం, ఆల్రెడీ వెండి 95 తులాలు అయింది. మూడేనా? నాకు మార్నింగ్ వాళ్ళ పక్కకు పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మేము వచ్చాము. వచ్చి చూస్తే తాళాలు పగలగొట్టున్నాయి. గేట్ పై నుంచి దూకినట్టుగా తెలిసింది. మేము ఆల్రెడీ మాకు తెలియగానే సిఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అంటే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఎంత అమౌంట్ 14 లక్షలు పోయినట్టుగా తెలిసింది. అంటే ఒక ఇంట్లో 13,50,000, ఇంకొక పక్కన వాళ్ళ పెద్ద ఆయన దగ్గర 50,000, మొత్తం 15 తులాల బంగారం పోయినట్టుగా మాకు. శ్రీశైలం విద్యుత్ కేంద్ర ప్రమాద ఘటనలో మృతి చెందిన డిఈ శ్రీనివాస్ గౌడ్ మృతదేహం హైదరాబాద్ చెంపాపేటలోని తన నివాసానికి చేరుకుంది. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వరంగల్లో జన్మించిన డిఈ శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. 2002లో ఉద్యోగంలో చేరాడు. 2003లో మంజులాతో వివాహం జరిగింది. వీరికి రాహుల్, అక్షయ 2 పిల్లలు ఉన్నారు. ఈ నెల 14వ తేదీన ఉద్యోగ నిమిత్తం శ్రీశైలంకు వెళ్లిన శ్రీనివాస్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాస్ మృతితో చెంపాపేటలో విషాద ఛాయలు నెలకొన్నాయి. నా అల్లుడు నా బిడ్డనిచ్చిన 2003లో పెళ్లి చేసిన. మొన్ననే 17 ఫిబ్రవరి 17 నాడు మ్యారేజ్ డే చేసుకుర్రు. మా మనవడు, మా మనవరాలు, ఒక మనవడు, ఒక మనవరాలు. మనవడు 9th క్లాసు, మనవరాలు 7th క్లాసు. మంచి క్లెవర్ స్టూడెంట్లు వాళ్ళు. వాళ్ళ నాయన ఇవాళ వస్తాడని చెప్పారు నాకు. ఇవాళ మధ్యాహ్నం వరకు వాళ్ళు వస్తాడు, వినాయక చవితి రేపు కదా, ఇవాళ వస్తాడని చెప్పారు. చెప్పినంత మాత్రమే మాకు నైట్లో 4 గంటలకు ఇట్లా ఈ ఇంటిగ్రేషన్ అయిందని తెలిసింది. అది నాయన అక్కడే పోయినరు శ్రీశైలం బాడీ దగ్గరికి, డెడ్ బాడీ దగ్గరికి. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎవరు రాలేదంట. పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటాడు. మా అల్లుడు కూడా ఎవరు పోలేదు, ఈడికి రాలేదు. శ్రీశైలం డెడ్ బాడీ దగ్గర కూడా ఎవరు రాలేదంటే హాస్పిటల్ కాడ అది పోస్ట్ మాస్టర్ అని మా కొడుకులు, మా బామ్మార్దులు పోయి అక్కడ ఉన్నారు. ఇంతవరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరు కూడా రాలేదని చెప్పారు. నేను ఫోన్ చేస్తే ఇంత అన్యాయమా ఆయన డిఈ పోస్టు ఇంత అన్యాయం చేశారు. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఆయన ఎవరు? ఎండీకి 4-5 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాడు. నాకు మేరాలు వచ్చినాయి, ఆపరేషన్ అయింది సార్, నన్ను ట్రాన్స్ఫర్ చేయండి సార్ హైదరాబాదు, నేను ఆడు ఉండలే అని ఎండీకి చెప్పిండు. ఎండీ పేరు ప్రభాకర్ గారు చెప్పిండు. ఆయన ఎన్నిసార్లు తిరిగిండు కూడా ఆయన రెస్పాన్స్ చేయాలి. నీకా ఏమైంది, నువ్వు మంచిగా ఉన్నావు అని గద్దించండు. మా హాల్ నుండి ప్రమాదం జరిగిన తర్వాత మీకు ఎప్పుడు సమాచారం అందింది? మాకు తెల్లవారుజామున 4 గంటలకు అందింది. ఎంబడే తెలవగానే మా కొడుకులు, మా బామ్మార్దులు, వాళ్ళ బావలు వెళ్ళిపోయారు అక్కడికి. రాలేదు నాయన, గదొక్కటి మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంటికాడికి రాలేదు, డెడ్ బాడీ దగ్గరికి పోలేదంట. ఇంత అన్యాయమా? డిఈ పోస్ట్ ఆయన ఓ వర్కర్ కాదు. ఆయననే అందరు 15 మంది వెళ్ళి వస్తే ఆయన నేను డిఈ కదా, నేను ఉండాలని వాళ్ళతో కట్టరా చూపించి టీవీలో కూడా ఆయనది వచ్చింది. ఆయన మంట మంతుంటే కొట్టినట్టు కూడా టీవీలో వచ్చింది. అవన్నీ చూసినాము. ఇంత అన్యాయం నాయన, నా ఏం చేయలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాల విషయంపై సీఐ మొగిలి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెందుర్తి మండల పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న 3 మండలాల ప్రజలు పబ్లిక్ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు పెట్టడానికి అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా విగ్రహాలు పెట్టదలుచుకున్న వాళ్ళు ఇంట్లోనే 3 అడుగుల లోపు విగ్రహాన్ని పెట్టవలసిందిగా సూచించారు. మండలాల్లోని సర్పంచులు, నాయకులు, ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సర్కిల్లోని చందుర్తి, కొండ్రపేట, రుద్దంగి ప్రజలకు విజ్ఞప్తి. ఈ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సంవత్సరంలో వినాయక నవరాత్రి ఉత్సవాలపై కొన్ని నిబంధనలు విధించడం జరిగింది.
ఈసారి పబ్లిక్ ప్రదేశాలలో వినాయక విగ్రహాలు పెట్టడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఎవరైనా విగ్రహాలు పెట్టదలుచుకున్నారు వాళ్ళ ఇంటిలోనే 3 అడుగుల లోపు విగ్రహం పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఇటు విషయమై 3 మండలాల్లోని గత సంవత్సరం పెట్టిన ఆర్గనైజర్లకు, వివిధ పొలిటికల్ పార్టీ వాళ్ళకు, సర్పంచులకు అందరికీ కూడా మేము సమాచారం వాళ్ళతో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఎవరు కూడా బహిరంగ ప్రదేశాలలో, పబ్లిక్ ప్లేసుల్లో మండపాలు వేసి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం చేద్దామని ఎవరు చేయకండి. ఎందుకంటే కరోనా చూస్తున్నాము, రోజు రోజుకు చాలా ఉద్ధృతి అవుతుంది. కాబట్టి మాకు సహకరించాలని కోరుచున్నాము. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి పెడితే వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ విషయాన్ని మరొకసారి గమనించగలని కోరుచున్నాం. వేమలవాడలో ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు షాపులు మూసివేయాలని మున్సిపల్ పాలక మండలి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిని వ్యతిరేకిస్తూ వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు షాపులు తెరిచి ఉండేలా తీర్మానం చేయాలని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేశారు. 8 గంటల నుంచి 12 గంటల వరకే బంద్ అంటే మరి ఇలా షాపులు కొంతమంది దెబ్బతిని రోడ్న పాలవుతాయనే విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి పాలక వర్గం ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తూ దుకాణదారులతో మాట్లాడి మరి టైం ఏదో సెట్ చేసి మాకు కొద్దిగా సహకరించి టైం సెట్ చేయాలని కోరుతున్నాం. ఈ 2-3 గంటల్లోనే ఎలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. మీరు పొద్దున లేస్తే 8 గంటలకు లేచి 9 గంటలకు స్నానం చేసి 10 గంటల వరకు షాపులు వస్తే ఈ 2 గంటల్లో ఏం పని చేసుకోవచ్చో మీరు నిర్ణయం తీసుకొని మాకు చెప్పాలి. మరి లేదంటే మీరు ఇలా చేస్తే మరి ఇట్లా ఈనంగా ఇట్లా చాలా మంది బలైపోయేటట్టున్నారు. ఒక్క నెల గంటకు ఒక్క షాప్కే 30,000 రూపాయల జీతాలతోటి ఖర్చు అవుతాయి. ఇలా 100 షాపులు ఇవాళ తీస్తే మరి దానికి బాధ్యులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు దీనికి నిర్ణయం చేసి మీరు మాతోటి సమావేశమై రేపటి సంది ఈ రద్దు చేసి రేపు 3 గంటల దాకా 9 గంటల నుంచి 3 గంటల దాకానైనా మాకు బిజినెస్ వ్యాపారం చేసుకోవడానికి మీరు ఇవ్వకపోతే ఇలా చాలా మంది దుకాణాలు తీసి మన చనిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని మాత్రం మా వ్యాపారస్తులను సుధా కాపాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది సరిగా కరెక్ట్ అయినటువంటి నిర్ణయం తీసుకొని మాకు సుధం కల్పించండి ఉపాధి. మరి అందరూ ఒక్కసారి వ్యాపారం మీద పడి 10 వస్తే అప్పుడు కరోనా వ్యాపించదా? ఈ 2 గంటలలో వ్యాపించకుండా ఉంటుందా అని గ్యారెంటీ ఏమైనా ఉందా? అది సుధం నిర్ణయం తీసుకోరి. ఒక్కొక్కరు వస్తే జర శానిటైజరు మాస్కులు వాడి ఎవరి సామాజిక దూరం వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. అయినా కరోనా కేసులు అనేది అవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దయచేసి పాలకవర్గం ఈ నిర్ణయం రద్దు చేసి ఉదయం 9 గంటల నుంచి మా వ్యాపారస్తులకు సుధా సహకరించాలని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. సద్భావన ఫోరం స్థాపించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జమాతే ఇస్లాం హిందూ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు ఉద్యమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లాం హిందూ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఖైరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం, సౌభ్రాతృత్వం, ప్రేమానురాగాలు, మత సామరస్యం వెలువరిసే మన దేశంలో ప్రస్తుతం అవినీతి, అన్యాయం, మోసాలు, అసమానతలు, వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ కీడులన్నింటికి రూపుమాపడమే లక్ష్యంగా ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. తెలంగాణ ఆధ్వర్యంలో 20 తారీఖు నుండి 30 ఆగస్టు వరకు సద్భావన ఫోరం ఒక ఉద్యమం నిర్వహించడం జరిగింది. నిన్ననే 20 తారీఖు వెబినార్ ద్వారా ఇనాగరేషన్ అయింది. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సాదతుల్లా హుసైని గారు ప్రారంభించారు. ఈరోజు అన్ని డిస్ట్రిక్ట్లలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ సద్భావన ఫోరం గురించి అవగాహన కల్పిస్తూ ఈ రాష్ట్రమంతా సద్భావన ఫోరంలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సద్భావన అంటే మనలో ఉన్నటువంటి మార్పు, సత్ప్రవర్తన, ఆ తర్వాత మంచి ఆలోచనలు కోసం ఇది పనిచేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మన భారతదేశం ఒకటి పరిమళాలు వెదజల్లే పూలవనం లాంటిది. మరి ఎంతో కాలం నుండి ఇక్కడ ముస్లింలు, హిందువులు, సిక్కులు, ఈసాయిలు అందరూ ప్రేమపూర్వకంగా నివసిస్తున్నాము. కానీ కొన్ని రోజుల్లో మతతత్వము, ఆ తర్వాత మాబ్ లించింగ్, ఇతర విషయాలు ఎన్నో ఎదుర్కొంటున్నాం.
ఇప్పుడు ఇట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఒక మతతత్వం ఉంది, ఆ తర్వాత లంచగొండితనం ఉంది, ఆ తర్వాత మోసము, దగ, అశ్లీలము, హత్యలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి హిందూ ముస్లింలు అందరూ కలిసికట్టుగా ఈ వాతావరణాన్ని మార్చడానికి మనం ఒక ఫోరంగా ఏర్పడి ప్రయత్నం చేద్దాం. ఈ దేశం నుండి ఇటువంటి రుగ్మతలను పారద్రోలి ఒక సుహృద్భావ వాతావరణము, సౌభ్రాతృత్వము, సామరస్యంతో కూడినటువంటి సమాజాన్ని, వాతావరణాన్ని నెలకొనడానికి ప్రయత్నం చేయడానికి ఈ ఫోరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే సద్భావన ఫోరం అని దీనికి పేరు పెట్టాము. కాబట్టి ఈ వారంలో ఈ 10 రోజుల్లో మేము ఇతర NGOస్లతో సంప్రదించి వారితో మాట్లాడి మన కరీంనగర్లో ఒక ఈ ఫోరం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత దాని యొక్క లాంచింగ్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఒక ప్రోగ్రాం పెట్టి మీకు అందరికీ పిలుస్తాం. ఎందుకంటే సోదర మహాశయులారా, ఈ సందర్భంగా మేము 10 రోజుల్లో చేయబట్టేటటువంటి కార్యక్రమాల్లో ఒకటి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది. ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా కూడా మేము అందరికీ పరిచయం చేస్తున్నాం. ఆ తర్వాత రెండోది ఏంటంటే వ్యాసరచన పోటీలు, పోస్టర్స్ తయారీలు చేయించి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ప్రైజులు కూడా ఉంచాం. సచివాలయంలోని మసీదును, దేవాలయాన్ని కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్లపై కేసు నమోదు చేసి శిక్షించాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈళ్ల కుమరయ్య ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేవాలయాలు, మసీదులు కూల్చివేస్తే చట్ట ప్రకారం శిక్షకు అర్హులని ముఖ్యమంత్రి కేసీఆర్, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్లు ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా సచివాలయంలోని మసీదును, దేవాలయాన్ని కూల్చిన నేరానికి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెక్రటరేట్ను ఎవరికి తెలియకుండా లోపల ఉన్నటువంటి మసీదులు, మందిరాలను కూల్చివేసి మరి ఈరోజు గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 నుండి ఇప్పటి వరకు ఏ గోపురాలు, గుళ్ళు కూలగొట్టాలన్నా అది చట్టంలో నిషేధించబడ్డది. ఎందుకంటే అది ఇట్లా కూలగొట్టి ఏదైనా చేస్తే 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనేది కూడా ఈ చట్టంలో పెట్టిర్రు. మరి వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజలకు తెలియకుండా దొంగతనంగా ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు ఇవాళ సెక్రటరీని కూరగొట్టడం జరిగింది. ఈరోజు భారతదేశంలో మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్లలో అంతటా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యాక్ట్ ఉందో దీన్ని తుంగలో దొక్కి అసలు ప్రజా భీష్టాన్ని నెరవేర్చకుండా ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా ఇలాంటివి చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు రక్షణ అనేది లేకుండా పోయింది. ఇలా నవాబు కాలంలో కట్టినటువంటి మసీదును కూడా కూలగొట్టడం జరిగింది. మరి ఆయన చెప్తే వినే పరిస్థితిలో లేడు. ఇవాళ అక్కడ సెక్రటరియట్ లోపల బందోబస్తు పెట్టి ఎవరికి తెలియకుండా ట్రాఫిక్ను దారి మళ్లించి దొంగతనంగా దొంగరాత్రి ఈ గుళ్ళను, గోపురాలను కూలగొట్టడం జరిగింది. కాబట్టి మేము కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ ప్రభుత్వం మీద, సోమేష్ కుమార్ మీద, వీళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని వీళ్ళను బాధ్యులను చేసి కఠిన చర్య తీసుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇలా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం. నిజామాబాద్ నగర కాంగ్రెస్ భవన్ పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో మృతి చెందిన జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ కరీంకు నివాళులు అర్పించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కరీం జిల్లా కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి నాయకుల మన్ననలు పొందిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేణు, అర్బన్ ఇన్ఛార్జ్ తహీర్ బిన్ హుందాన్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పా గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలా కుటుంబ సభ్యులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన సానుభూతి తెలియజేస్తూ వాస్తవానికైతే ఒక మంచి పెద్ద కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి ఆయన ఒక శ్రద్ధాంజలి ఘటిస్తుంది. దురదృష్టం ఏంటంటే ఒక పక్క కరోనా, ఒక పక్క ఈ వర్షాల కారణంగా చేయలేకపోయినాం. త్వరలో జిల్లా నాయకులందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఒక కార్యక్రమాన్ని, శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి సేవల్ని అందరికీ తెలిసే విధంగా, అదేవిధంగా
కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తుంచుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ఇంకో వ్యక్తి ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు వెంకులన్న కూడా ఎంత మాట్లాడినా తక్కువనే. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళంతా మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్కన పోరాడినటువంటి వ్యక్తులలో వెంకులు కూడా ఒకరు. ప్రధానంగా వెంకులన్న జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను మా గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితి నేను గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే వెంకులు కూడా ఉన్న రోజులు కాంగ్రెస్ పక్షాన పోరాడినటువంటి వ్యక్తి. వారిద్దరికి కూడా కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ఘనమైన నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఇప్పుడు అందరూ సోదరులందరూ మాట్లాడినట్టు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు భరోసా ఇస్తుంది. రేపు త్వరలో కొద్దిగా ఈ వాతావరణం మంచి అయ్యేంతతో కార్యక్రమం పెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తహసీల్దార్ విజయ్ కుమార్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. సర్పంచ్ గాన్ల సుమతి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ కష్టకాలంలోనూ పేదల సంక్షేమం అభివృద్ధిని సీఎం కేసీఆర్ విస్మరించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షులు గూడూరి భరత్, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కరికి 1,16,000, కొంతమంది పాత స్కీమ్ కింద వచ్చినాయి 70,000 కూడా కొన్ని ఉన్నట్టున్నాయి. మొత్తం కలిసి 37 మా ముస్తాబాద్కే 37 చెక్కులు వచ్చినాయి పెద్ద ఎత్తున. దీనికి మాకు మా ప్రజల తరఫున, మా ముస్తాబాద్ మండల గ్రామ ప్రజల తరఫున, మా జీపీ తరఫున, మా అధికారుల తరఫున, అందరి తరఫున సార్కు, మా తెలంగాణ ప్రభుత్వం సార్కు, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం, చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వ్యాఖ్య. ప్రభుత్వానికి శిలాఫలకాల ఏర్పాట్లపై ఉండే ఉత్సాహం పనులు పూర్తి చేయడంలో లేదు, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మండిపాటు. సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ, 20 తులాల బంగారం, 13,50,000 రూపాయల నగదు, 95 తులాల వెండి అపహరణ. శ్రీశైలం ఘటనలో ఇంటికి చేరుకున్న డిఈ శ్రీనివాస్ గౌడ్ మృతదేహం, హైదరాబాద్ చెంపాపేటలో విషాద ఛాయలు. బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.